లీడరు వేరే వాళ్ళు ఎవరున్నారు? ఉమ్, వేరే కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. తెలుగుదేశంలో అయితే అవును. అసలు లేనే లేదు, ఉమ్, వైసీపీలో కూడా లేనే లేదు కదా. ఉమ్, ఇంకోటి ఇప్పుడు కాంబినేషన్ ఉమ్, ఏదైతే డివిజన్ గా కాకుండా కలిసి వెళ్దాం ఉమ్, అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా కాపులకయ్యా మీరే సీఎం తీసుకోండి మేము తోడుంటాం ఉమ్, అన్నటువంటి పాయింట్ ద్వారా ఒక ఉమ్. కాంబినేషన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. అంటే ఆ ఇది మాట ఎవరంటారు సార్? ఏ వైసీపీ టీడీపీ అనగలదా? నేను జనసేన అయితే అంటుంది అంటదేమో ఈయన కానీ. మాట అంటాం, అది ఈయన మాట అంటాము. జనసేనకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఓకే. తెలివిగా. జనసేనకు ఆఫర్ ఇస్తున్నాడు, మీరు సీఎం తీసుకోండి మాకు డిప్యూటీ సీఎం వేయండి. అవును. మా క్యాస్ట్ వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తే 5 ఏళ్ళు ఉండేటట్టంటే ఆ లెక్కన కోనేరు రంగారావు గారు 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన డిప్యూటీ సీఎం గా. లేకపోతే అనిత అంటే దళిత సామాజిక వర్గం అంటున్నారు, మళ్ళీ మాల అంటలేదు కానీ అక్కడ క్యాస్ట్ లెక్కలు ఉన్నాయి బేసిక్ గా. అంటే అన్ని దళితుల్లో ఉన్న సామాజిక వర్గాలు అన్ని మళ్ళీ 2 సామాజిక వర్గాలు అక్కడ మేజర్ది మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించి. అవును. ఈ లెక్కలన్నిట్లో వీళ్ళు కోరుకుంటున్నది మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం పోస్ట్ కోరుకుంటున్నటువంటిది. అందుకని జనశ్రవణను హర్ష కుమార్ లాంటిది మాట్లాడింది. అంటే కొత్త కూటమి ఏమైనా ఏర్పడిపోతుందా ఏంటి దీని సంకేతం? బేసిక్ గా ఒక ట్రై. ఇప్పుడు ఆయన ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ట్రై చేశారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు పవర్ లో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ శాల్యూట్ కొడతా ఉంటారు, నమస్కారం పెడతా ఉంటారు.